బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే పర్యటన కొనసాగుతోంది. ఏఐసిసి అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా గాంధీ భవన్ కు ఆయన చేరుకున్నారు. ఖర్గే అధ్యక్షతన గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ పిసిసి విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఖర్గే వారందరికీ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సామాజిక న్యాయం కోసం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా నేతలు పలు సూచనలు చేయనున్నారు ఖర్గే. ఇక మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాసేపట్లో ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సమరభేరి బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలు, జిల్లా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరు కానున్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్ను సమీకరించడానికి ఈ సభను ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ప్రసన్న. హైదరాబాద్ లో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే పర్యటన కొనసాగుతుందని చెప్పవచ్చు. ఏఐసిసి అధ్యక్షుల హోదాలో తొలిసారి గాంధీ భవన్ లో ఆయన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం, అదేవిధంగా పిసిసి విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఖర్గే నాయకులందరూ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న స్థానిక ఎన్నికల లోపల బీసీ రిజర్వేషన్ పాజిటివ్ రిజర్వేషన్ల కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఛానల్ కానివ్వండి, అదేవిధంగా జై బాపు, జై పూలే, జై సంవిధాన్ ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారో ఆ కార్యక్రమాల గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ మంత్రుల మధ్య ఉన్నటువంటి ఆధిపత్యాన్ని కూడా ఆయన ప్రశ్నించడం జరుగుతూ ఉంది. కొండపరేఖ విషయం లోపల వరంగల్లో జరిగినటువంటి ఇష్యూ ఏఐసిసి అధ్యక్షుల వరకు జరిగింది. ఆ ఇష్యూలో కూడా తను అడిగినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇంకో వైపు ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సమర భేరి బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడు జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ గౌరవ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలు, జిల్లా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అదేవిధంగా గ్రామాల నుంచి ఒక్కొక్క గ్రామం నుంచి నాయకులను చూస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్ను సమీకరించడానికి సభను ఏర్పాటు చేస్తూ ఉంది.